మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99. అమెరికా ఇరాన్కు జరుగుతున్న యుద్ధ నేపథ్యంలో రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని రాష్ట్ర సాగునీటి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించి వారిని గందరగోళంలో పడేసేలా జరుగుతున్న ప్రచారంపై అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై వినియోగదారులు గందరగోళం చెందుతున్న దృష్ట్యా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఉదయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రలతో కలిసి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో హైలెవెల్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎల్పీజీ గ్యాస్ సరఫరా విషయంలో ఎటువంటి గందరగోళానికి గురి కావద్దని, గృహ వినియోగదారులకు సరిపడా సరఫరా చేస్తామని భరోసా ఇచ్చారు. సోషల్ మీడియా వేదిక ద్వారా జరుగుతున్న తప్పుడు ప్రచారంతోటే కృత్రిమంగా గ్యాస్ కొరత సృష్టించేందుకు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రస్థాయిలో తిప్పికొట్టారు. ఇటువంటి గందరగోళం ఏర్పడినందునే రోజువారీగా 72% బుకింగ్స్ జరుగుతున్నాయని, అయితే గృహ వినియోగదారులతో పాటు ఆసుపత్రులకు, విద్యా సంస్థలకు, వృద్ధాశ్రమాలకు, ప్రభుత్వ సంస్థలకు ప్రాధాన్యత క్రమంలో సరఫరా చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని ఆయన తెలిపారు. మాట్లాడించండి, వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, అదర్ రిప్రజెంటేటివ్స్ జరుగుతున్నాం. ఈ ప్రోగ్రామ్స్ ఎలా జరగబోతున్నారు. Number 3, అయితే దీని తర్వాత ఈ సిచ్యువేషన్ కూడా డైలీ 15 minutes కన్సల్ట్ స్టాండర్డ్ మీటింగ్. ప్లీజ్ కండక్ట్ దిస్ మీటింగ్ as a physically or virtually teleconference, video conference. From the state side, there will be 2 questions. First ఏంటంటే please have a meeting. Tomorrow itself, please conduct a meeting with all the people, which commissioners will place and ministers are restored on meeting with. As a preemptive measure, I think you must, people don't take emergency cylinders and give to hotels or restaurants. And definitely for all countries, for domestic and for institutions like will be small reporting to Pharma, దానిలో information కూడా పంపించింది. And for this district monitoring committee, other preemptive actions that you are able to take. So కాబట్టి we దృష్టిలో పెట్టుకుని and we are constantly touching government of India, the state government. We are trying to, we are not ready to come to that situation where such a crisis is there. So కాబట్టి ముందే ప్రెషర్ పాయింట్స్ ఐడెంటిఫై చేసి చేయగలిగితే we will be able to monitor. మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్.